డిప్లొమసీ దౌత్యంలో అనేక విధానాలున్నాయి. పాత రోజుల్లో సామదాన భేద దండోపాయాలు అంటూ ఉంటారనమాట. ఒక రాజు మరొక రాజు దగ్గరికి వెళ్ళినప్పుడో లేదా దౌత్యవేత్తలను పంపించినప్పుడో చక్కటి ఆకర్షణీయమైన అంటే వాళ్ళ రాజ్యంలో ప్రత్యేకంగా దొరికే వస్తువులు కానీ ఆకర్షణీయమైన వస్తువులు కానీ ఇలాంటివి పంపిస్తుండేవాళ్ళు అనమాట. ఉదాహరణకి సిల్క్ బట్టలు కావచ్చు, గుర్రాలు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, ఇలా ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి అప్పట్లో గిఫ్ట్స్ పంపిస్తుండేవాళ్ళు అనమాట. దీనిలో దాన అంటే మనం ఏమైనా ఇవ్వటం కానీ డిప్లొమసీలో ఇది ఒక ఆర్ట్ అనమాట. అయితే రీసెంట్గా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు మనం కూడా ఇస్తూ ఉంటాం. ఇప్పుడు పీకాక్ డిప్లొమసీ, నెమళ్ళ డిప్లొమసీ అనేది వార్తల్లో ఉంది. ప్రపంచ దేశాల మధ్య దౌత్య సంబంధాలు అనేవి సాధారణంగా సమావేశాలు, ఒప్పందాలు, చర్చల రూపంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఈసారి మనం ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్లో భారత్ చేపట్టిన దౌత్య విధానం అనేది కాస్త భిన్నంగా ఉంది. భారత జాతీయ పక్షి అయిన నెమలి పీకాక్ను ఐక్యరాజ్య సమితి జెనీవా కార్యాలయానికి భారతదేశం బహుమతిగా అందించింది. దీన్ని పీకాక్ డిప్లొమసీ అని అందరూ అభివర్ణిస్తున్నారు. ఆగస్టు 7వ తారీఖున అంటే ఈ నెల 7వ తారీఖున జెనీవాలోని యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ అట్ జెనీవాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మన పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యుఎన్ జెనీవాలో మన తరఫున వర్క్ చేస్తున్న అరిందం బాగ్చి ఈయన 5 నెమళ్లను యుఎన్ జెనీవా డైరెక్టర్ జనరల్కు అప్పగించారనమాట. ఈ 5 నెమళ్ళలో 4 బ్లూ కలర్లో ఉన్నాయి, ఒకటి రేర్ వైట్ కలర్లో ఉందన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ అనేది ఈ బ్లూ కలర్, రేర్ వైట్ కలర్, ఈ కలర్ కాంబినేషన్ అనేది యుఎన్ అఫీషియల్ కలర్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నమాట. యుఎన్ యొక్క జెనీవా అధికారులు కూడా ఈ రంగుల యొక్క ప్రత్యేక కలయికను ప్రస్తావించారు. నీలం మరియు తెలుపు రంగులు అనేవి యునైటెడ్ నేషన్స్ కు ప్రతీకగా ఉండటం, ప్రత్యేకంగా ఈ 5 నెమళ్లను యుఎన్ కలర్స్ తో పోల్చారనమాట యుఎన్ అధికారులు. ప్రస్తుతం మనం పంపించిన 5 నెమళ్ళు కూడా చాలా చిన్న వయసులో ఉన్న మగ నెమళ్ళు అనమాట. వీటికి ఇంకా పేర్లు కూడా పెట్టలేదు. త్వరలో ప్రజల నుంచే పేర్ల సూచనలు స్వీకరించేందుకు ఒక కాంపిటీషన్ నిర్వహిస్తారంట యుఎన్ అధికారులు. సాధారణంగా చూస్తే గనక జెనీవా ప్రాంతం అనేది యుఎన్ ఐక్యరాజ్య సమితిలో జెనీవా చాప్టర్ పుట్టకముందే అంటే యుఎన్ ఆఫీస్ అక్కడ రాకముందే అప్పటి నుంచి కూడా అక్కడ ఆ ప్రాంతంలో ఏరియానా పార్క్ లో రకరకాల జంతువులు, పక్షులను పెంచుతారంట. దానిలో నెమళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఈ 5 నెమళ్లను ఏవైతే మనం పంపించామో ఈ 5 పీకాక్స్ ను 3 నెలల పాటు పర్యవేక్షించిన తర్వాత ఏరియానా పార్క్ లో స్వేచ్ఛగా విడుదల చేస్తుందంట ఐక్యరాజ్య సమితి. దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితి అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారనమాట. అసలు ఈ నెమళ్లను మనం ఎందుకు పంపించాం? భారతదేశం ఐక్యరాజ్య సమితికి ఈ నెమళ్లను ఎందుకు పంపించిందంటే, నెమలి అనేది మన జాతీయ పక్షి. నెమలి అనేది భారతదేశపు ప్రకృతి వైవిధ్యం, సాంస్కృతిక వారసత్వం, అందం, గౌరవం, రెసిలియన్స్ కు ప్రతీకగా ఉంటుందన్నమాట. ఇలా నెమళ్లు పంపించడం ఈసారే తొలిసారి కాదు. 1981లో కూడా అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గారు ఢిల్లీ జూ నుంచి ఒక బ్రీడింగ్ పేర్, ఒక నెమలి జంటని యుఎన్ జెనీవా ఆఫీస్ కు బహుమతిగా పంపించారు. 45 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇప్పుడు పీకాక్స్ ని పంపించారు. దీన్ని చాలా మంది పీకాక్ డిప్లొమసీ అని పిలుస్తున్నారు. కానీ అఫీషియల్ గా పీకాక్ డిప్లొమసీ అనే పేరు ఎక్కడా రికగ్నైజ్ కాలేదు.